తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇంత పర్టికులర్ ఫ్యామిలీలో ఉన్న మీరు, ఇంత స్ట్రిక్ట్ ఫ్యామిలీలో ఉన్న మీకు మన ఫ్రెండ్స్ కూడా మన సామాజిక వర్గం ఉన్న వాళ్ళనే చూస్ చేసుకోమని చెబుతూ ఉంటారు. వేరే సామాజిక వర్గం వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వరు. ఇవన్నీ కూడా మీ మీ టైంలో ఉండేవా? నేను చెప్తున్నాను కదా, నేను బియ్యంలో రాయిలాగా బతికిన. నా కర్మానికి నాకెప్పుడు బ్రాహ్మిన్స్తో అంత పెద్ద కాంటాక్టే లేదు. నా విద్యార్థి దశలో లేదు, నా యూనివర్సిటీ ఉండేది. ఆ రకమైన టెన్షన్ ఉన్నా మా ఫాదర్ చాలా గ్రేట్ లిబరల్ ఒక రకంగా. అంటే ఆయనే కొన్ని రెస్ట్రిక్షన్స్ వరకే పెట్టేవాడు, మాకు కొంత ఫ్రీడమ్ కూడా ఇచ్చేవాడు. సో అట్లా మా ఇల్లు కూడా దరిదాపుల్లో అంటే ముస్లిం లొకాలిటీకి దగ్గరగా ఉండేది. తర్వాత మా ఫాదర్ ఉర్దూలో చదువుకున్నాడు. అతను తన డైరీ ఉర్దూలో రాసేవాడు. అంటే మా పొలానికి సంబంధించిన లెక్కలు అవి ఇవన్నీ రాసి తన డైరీని ఉర్దూలో రాసి అట్ట పారేసాడు అనమాట. ఇట్లా పారేస్తే మా ఎవడికి అందులో ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, అదెంత ఇదెంత తెలియకపోయేది. సో మా ఫాదర్ తుర్క వాళ్ళతో మాట్లాడుతుంటే, ముస్లిమ్స్తో మాట్లాడుతూ మా ఫాదర్ ముందు నుంచి మాకు ఇంటికి కొద్ది దగ్గరలోనే ఒక మస్జిద్ ఉంటుంది. పోయేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళందరూ ఉర్దూలో మా ఫాదర్తో మాట్లాడుతుంటే ఒక అసూయ, అంటే మా ఫాదర్కి ఎందుకు ఇంత మంచి ఉర్దూ వస్తుంది, నాకెందుకు రాదు అని నేను ఆ ఉర్దూ భాష మీద కూడా చాలా కష్టపడి ఉర్దూ నేర్చుకున్నాను. తర్వాత కాలంలో కూడా నేను ఉర్దూ పత్రిక సియాసత్కి లీగల్ అడ్వైజర్గా పనిచేశాను ఒక 25 సంవత్సరాలు. సో అట్లా ఉర్దూలో కూడా నాకు ప్రాణిత. అంటే నేను ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ స్పష్టంగా మాట్లాడగలరు. స్పష్టంగా ఏంది, లైక్ ఏ నేటివ్ స్పీకర్. If I start speaking English, I speak only English. I don't mix up English with Telugu or Telugu with English. సో స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా జర్నలిస్ట్గా వచ్చేసారా? ఈనాడులో జర్నలిజంలో అంటే ఈనాడు వాళ్ళ దాంట్లో పరీక్షలో పాస్ అయ్యి తర్వాత ఈనాడులో చేరి 1983లో నేను జర్నలిస్ట్గా ఎంటర్ అయ్యి దాదాపుగా ఒక దశకం ప్రకారం నేను ఈనాడు పత్రికతో ముడిపడి ఉన్నాను. ఆ తర్వాత కొంతకాలానికి ఒక 6 months అట్లా ఇండియన్ ఎక్స్ప్రెస్లో నేను చేరినాను. కానీ మళ్ళీ నాకు నచ్చలేదు. అంటే ది కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ది కైండ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్, ది కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్, తర్వాత ఎంతైతే భాష మీద ఈనాడులో ఎస్ ఎగ్జాక్ట్లీ అక్కడ ఎంతైతే పట్టుదలగా నేర్పబడుతుంది అక్కడ అక్కడ తయారై వస్తే, అంటే ఈనాడులో ట్రైన్ అయిన వ్యక్తి ఇంకా భవిష్యత్తులో ఏ జర్నలిజం అయినా చేయొచ్చు అనేది నేను గ్రహించింది. మాకు అప్పుడు రాంభట్ల కృష్ణమూర్తి, వరదాచారి, చాలా గొప్ప గొప్ప శాస్త్రి రామచంద్రన్, ప్రతాప్ రవీంద్రన్, గొప్ప గొప్ప మేధావులైన జర్నలిస్టులతో పనిచేసేటువంటి అదృష్టము నాకు దక్కింది. వాళ్ళ నుంచి చాలా విషయాలు నేర్చుకునే అవకాశము దొరికింది. అయితే నేను ఎప్పుడూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాడిని నేర్చుకునేటప్పుడు. ఎందుకంటే గురువులకి మనకి ఎక్కువ తెలుసు అని అంటే వాళ్ళు నేర్పరేమన్న భయానికి చాలా చాలా లో ప్రొఫైల్గా ఉన్నాను. మాకు ఒక మలయాళీ న్యూస్ ఎడిటర్ ఉండేవాడు బాలకృష్ణ. ఆయన కొద్దిగా నన్ను బాగా స్నప్ చేసేవాడు, తిట్టేవాడు అనమాట. ఇన్సల్ట్ చేయడం ఆయనకు ఒక సరదా. అయితే అతను ఎంత అవమానపరిచినా ఎన్నడూ న్యూనతగా ఫీల్ కాకుండా అట్లనే ఉంటున్న తర్వాత ఆయన కొంతకాలానికి రిటైర్ అయ్యి ఆయనకు ఫేర్వెల్ పార్టీ జరిగింది ప్రెస్ క్లబ్లో ఫేర్వెల్ పార్టీ జరిగినప్పుడు ఆయన నా గురించి చెప్పాడు. వీడికి ఉన్నంత ఓపిక, వీడికి భూమికి ఉన్నంత ఓపిక ఉంది, వీడిని నేను చాలాసార్లు అవమానపరిచినాను, వీడిని నేను తిట్టినంతగా దూషించినంతగా దాదాపుగా ఎవరు దూషించకపోయి ఉంటారు, వాడు ఒక్కనాడు కూడా సహనం కోల్పోలేదు, వీడు నేను చెప్పినట్టే విన్నాడు, కానీ వీడికున్న ప్రావీణ్యత చూస్తే మీరు అబ్బురపడతారు అని ఆయన. ఇక మలయాళీస్ ఇంగ్లీష్ ఎట్లుంటుంది, వాళ్ళతో పోటీపడి మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే చాలా కష్టం. మలయాళీస్ అండ్ తమిళియన్స్. అయితే ఆనెస్ట్లీ స్పీకింగ్ ఐ వాజ్ కంపీటింగ్ విత్ దోస్ మలయాళీస్ అండ్ తమిళియన్స్. I used to speak much fluent than those people, and they used to get amazed the kind of phraseology that I use, the kind of language that I express, and even my writing also. In the writing literally అంటే పదజాలము, వర్డ్స్ ఆర్ టూల్స్ ఆఫ్ థాట్స్ అంటారు. అంటే ఏ పదం ఎక్కడ పడాలా అనేది ఆ పదజాలంలో కూడా అందరూ ఏం చేస్తారు, రాసి స్క్రిప్ట్ని 10 సార్లు కొట్టేస్తారు, దిద్దుతారు. దాదాపుగా నాకు అట్లాంటి అవసరం పడదు.
నా అంటే నేను సీనియర్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఎస్ రామచంద్రరావు అనే ఒక సీనియర్ దగ్గర నేను జూనియర్గా చేరాను. చేరిన తర్వాత మా సార్కి తెలుసు, చాలాసార్లు నేను మా కేసెస్ డ్రాఫ్ట్ చేస్తున్నప్పుడు ఆయన నా వెనుక నుంచి ఆయన అబ్జర్వ్ చేస్తుండేవాడు, నేను ఎట్లా డ్రాఫ్టింగ్ చేస్తున్నా, ఎట్లా కేసులు రాస్తున్నా అనేది చూసేవాడు. అయితే మా దగ్గర ఒకతను మూర్తి అని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే అతను స్టెనోగ్రాఫర్గా కుదిరాడు. అయితే ఆయన అంటే ఇది నా జర్నలిజం అయిపోయిన తర్వాత నేను లాలోకి వెళ్ళినాక జరిగిన సంఘటన. ఒకరోజు ఏమైంది, సార్ ఆఫీస్కి వెళ్ళంగానే ఒక కేసు నాకు ఇచ్చేసేసి, అరే ఇది రాయాలరా, ఈరోజే డ్రాఫ్ట్ చేయాలని అన్నాడు. దాదాపు ఒక 100-150 పేజీల బ్రీఫ్ అది. అంతా చదివినాను. అంతా అయిన తర్వాత నేను మూర్తి ఇది రాయాలి, నేను డిక్టేషన్ ఇస్తాను అని అన్నాను. ఏంటి, నీ ముఖానికి నువ్వు నాకు డిక్టేషన్ ఇస్తావా, నీకు అంత సీన్ ఉందా అన్నాడు. అసలు మీరు నమ్మరమ్మా, నాకు ఎంత న్యూనత అనిపించింది, ఎంత బాధ అనిపించింది అంటే, ఓహో అట్లానా అని. సరే మూర్తి, నేను ట్రై అయితే చేస్తాను, నాకు కొద్దిగా వినమ్రత ఎక్కువ, ఒబీడియన్స్ ఎక్కువ. సెడ్ ఐల్ ట్రై, లెట్ us see what happens అని. when I started dictating, that fellow literally put his pen aside and said, పక్కకు పెట్టేసి, ఏం సార్ నేనేమన్నా యంత్రం అనుకున్నావా, అంత స్పీడ్ ఏందన్నాడు. మనం ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నావా అన్న, అమ్మోసారిగా ఇట్లా చేతులు దండం పెట్టేసేసి, సార్ నీతో నేను పోటీ పడను సార్ అన్నాడు. నా దగ్గర పనిచేసిన స్టెనోగ్రాఫర్లు మీరు ఎవరినన్నా అడగండి చెప్తారు వాళ్ళు, నెవర్ ఎవర్ ఐ సర్చ్ ఫర్ ఎ వర్డ్ ఆర్ సర్చ్ ఫర్ ఎ ఫ్యాక్ట్. నేను ముందే ప్రిపేర్ అవుతాను. అంటే ఏ అంశాలను పొందుపరచాలి, ఒక డ్రాఫ్ట్ చేస్తున్నప్పుడు ఏ అంశాలు హైలైట్ చేయాలా అనేది ఒక ప్లాన్డ్గా ఒక మెంటల్ పిక్చర్ ఉంటుంది అనమాట. అట్లా డ్రాఫ్ట్ చేస్తూ వచ్చినాను. అంటే నా గురించి మీరు అడిగారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. మీరు అంటే ఇంతమంది సీనియర్స్ దగ్గర వర్క్ చేశారు, అండ్ ఈనాడు అనేది ఒక స్కూల్, రైట్? ఎందుకంటే మేము కూడా జర్నలిజం ఇవన్నీ చేసేటప్పుడు ఈనాడు స్టాంప్ అది. నా రామోజీరావును ఒక ఆదర్శ పురుషుడిలాగా చూసేవాడినమ్మా. రామోజీరావు గారు ఈనాడు పత్రిక చదివి అందులో ఉన్న తప్పులను పాయింట్అవుట్ చేస్తూ వారు చదివి కొన్ని రిమార్క్స్ రాసి ఆ పత్రిక మా దగ్గరికి వచ్చేది. అట్లా వచ్చిన పత్రికలో ఎక్కడెక్కడ తప్పులు పోయినాయి, ఏ పొరపాట్లు జరిగినాయి, అట్లాంటివన్నీ వారు చేసిన కామెంట్స్ చూసి వాటి నుంచి చాలా వినమ్రంగా నేర్చుకునేవాళ్ళు. అంటే ఏ స్టోరీ సింగిల్ కాలంలో ఎండ్ కావాలో అది డబుల్ కాలంలో రాస్తే, ఎవరి ప్రబుద్ధుడు వీడిని మళ్ళొకసారి జర్నలిజంలోకి పంపండి, లేకపోతే దానికి ఇట్లా మార్కు పెట్టి దీనికి ఇంత ప్రాధాన్యతనా అనేవాడు. అంటే శంకర్ నారాయణ అని మాకు చీఫ్ సబ్ ఎడిటర్ ఉండేవాడు. నేను చాలా గొప్ప వాళ్ళతో పనిచేసిన. అంటే చెప్తున్నాను మీకు, నేను పనిచేసిన వాళ్ళలో అందరికంటే అధముని నేనేనమ్మా. నాకంటే అందరూ ఎవరు చూసినా కానీ నాకంటే 100 రెట్లు 1000 రెట్ల తెలివిగల వాళ్ళే తప్ప నేను ఎవరితో పోలేంత సామర్థ్యం నాకు ఉండకపోయేది. కాకపోతే వాళ్ళతో పనిచేయడమే నా జీవితంలో నేను చేసుకున్న ఒక గొప్ప మహద్భాగ్యం అని అనుకొని వాళ్ళ నుంచి నేర్చుకోవడానికే కృషి చేస్తూ వచ్చాను. ఏ ఇయర్స్లో మీరు వర్క్ చేశారు సార్? నేను 1983 నుంచి జర్నలిజం, అంటే 80s నుంచి మీరు అంటే రాజకీయాల్లో, ఎన్టీ రామారావు గారు దాదాపుగా తెలుగుదేశం పార్టీ పెట్టడము, నేను విద్యాదశగా ఉండి రామారావు గారికి అట్రాక్ట్ అవడము, నా దృష్టిలో అంటే సమకాలీన రాజకీయాలలో రాజకీయాన్ని ఒక సేవాభావంతో, పవిత్రమైన భావనతో సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలకి రాజకీయంగా సమాన అవకాశాలు కల్పించాలి, పరిపాలనలో ఆ పేద ప్రజలకు కూడా భాగస్వామ్యం కల్పించాలా అనేటువంటి ఒక ఉదాత్తమైన ఆలోచనలతో రామారావు గారు ఏ రకంగా అయితే పరిపాలన సాగించేదో, ఆయన ఆలోచన సరళి ఉండేదో, దానికి నేను బాగా అట్రాక్ట్ అయినా. నా జీవితంలో నేను ఎప్పుడూ అనుకునేవాడిని, అసలు నేనేంటిది ఎన్టీ రామారావు పక్క కూర్చోవడం ఏదని.